నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీ యొక్క ఆశయాలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరాలని ఆ దేవదేవుని గురుదేవులను ప్రార్థిస్తూ, ఈ వీడియో అత్యంత విలక్షణమైనటువంటి వీడియో. మీరు దయచేసి స్కిప్ అవ్వకుండా మొత్తము పరిశీలించి అన్నీ ఆలోచించి మీరు నిర్ణయాన్ని తీసుకోండి. అయితే మనము దైవారాధన అనేటువంటి మన సనాతన ధర్మములో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నది. ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. అయితే దైవారాధనలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము ఏమిటంటే షోడశోపచార పూజ. అత్యంత ప్రాధాన్యము, ప్రశస్త్యము కూడా. ఇది లేనిదే మనిషి తరించేందుకు అవకాశము లేదు. అయితే మనం సాధారణంగా షోడశోపచార పూజ అనగానే అందరికీ తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే దాని గురించి వివరణలో చెప్పినా పట్టించుకోరు. ఏదో నైవేద్యం పెట్టేశామా, వచ్చేసామా, కొబ్బరికాయ కొట్టేశామా, తినేసామా, పంచేసామా, ఇదే గోల తప్ప. అయితే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి మరికొంతమంది చాలా చక్కగా విజ్ఞతగా దీన్ని ఆరాధిస్తారు. ఒకటంటే ధూప దీప నైవేద్యములు సమర్పణ అనేటువంటిది. ఇది చాలా ప్రముఖమైనటువంటి విషయము. అంటే సకల ఉపచారములు చేయడం అనేటువంటిది షోడశోపచార పూజలో ఆంతర్యమైతే, ధూప దీప నైవేద్యములు అంటే ధూపము సమర్పించడము, దీపము, నైవేద్యము నివేదన చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాలు. అయితే ఏది ముందు ఏది వెనుక, మనం పూజలో ఎప్పుడు ముందు దీపారాధన చేస్తాం. అయితే దీపం మధ్యకు వచ్చింది, నివేదన చివరికి ఎప్పుడు ఉంటుంది. అంటే మనం నివేదన. కానీ మనం చేసేటువంటి తప్పు పూజలు ఏంటంటే ముందే ఈ సంకల్పం చదువుతూ అన్నీ చెప్పేసుకుంటాం భగవంతుడితోటి. కానీ అలా కాకుండా లోక కళ్యాణం కోసం సంకల్పం చెప్పుకొని చివరిలో నాకు ఇది కాయు అని అడగకపోతే ఆయన ఏం కావాలో మన ఆంతర్యం తెలిసిన వాడు ఇచ్చి తీరుతాడు. అయితే ఇక్కడ ప్రస్తుత అంశము ధూపము, దీపము, నైవేద్యం. అంటే దీపం అనేటువంటి వెలుగులోనే మనం ఎప్పుడూ ఉండాలి, వెలుగులోనే ఉంటాము. కాబట్టి దీనికి సృష్టి ఆంతర్యము ఈ ధూప దీప నైవేద్యములలో ఇమిడి ఉన్నదని నేను మరొకసారి చెప్తున్నాను. అంటే సృష్టి లేనిది ఏదీ లేదు. సృష్టి దేనికంటే మార్పు కోసం సృష్టి అనేటువంటిది. అంటే సృష్టి, పరిపాలన, తిరోగమనము, ఈ మూడు సృష్టిలోని ఆంతర్య రహస్యములు. ఇది అయితే పరిణామ సిద్ధాంతంలో మనకి చాలా ముఖ్యమైనటువంటి మూలాలు, 3 పరిణామాలు కూడా ఇక్కడ మూలస్తంభాలై ఉంటాయి. అయితే దీనికి మూలస్తంభాలు ఏమిటండి? పంచభూతాలే. ఓంకారం తర్వాత పంచభూతాలే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ప్రతి విషయంలో కూడా. ఈ పంచభూతాలు అంటే ఏమిటండి? మాకు తెలియదండి. అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంకొక 50 ఏళ్ళు చెప్పినా ఇది తెలియదు జనాలకి. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇది భూమి ఏర్పడడానికి ఉండేటువంటి మూల పరిణామాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ పరిణామాలే భూజీవులకు కూడా ఉంటాయని మరొకసారి చెప్తున్నాను. అయితే ఇందులో ఒక్కొక్కటి మనం ధూపం అంటే ఏమిటి అని చేసేటప్పుడు, ధూపం అంటే ధూమము, పొగ అనేటువంటి. ఈ పొగ ఎలా వస్తుంది అంటే ఆకాశం లేనిదే రాదు కదా. ఆకాశం లేనిదే ధూపం రాదు. ధూపం రావాలి అంటే ఇందులో పంచభూతాల్లోని కొన్ని మనకి ఉండి తీరాలి. మొదటిది ఆకాశము. అంటే ఆకాశం అంటే ఏమిటండి? అవకాశాన్ని ఇచ్చేది ఆకాశము. అంటే ఆకాశము స్థిరీకరణకు కూడా అవకాశం. అది అవకాశం ఇవ్వడం కాకుండా స్థిరీకరణ చేస్తుంది. స్థిరీకరణానికి మనకు కావాల్సినవి ఈ 3 కూడా. ధూప దీప నైవేద్యములు. మనం స్థిరంగా ఉన్నది అస్థిరతను ఆకాశము స్థిరీకరణ చేస్తుంది, తర్వాత అవకాశాన్ని ఇస్తుంది. ఈ రెండింటికి కూడా ఆకారాన్ని కూడా ఇస్తుంది.
తదుపరి ఏంటంటే వాయుశక్తి కావాలి. ఈ వాయుశక్తి ధూపములో నిక్షిప్తమైంది. అంటే వాయువులు, అగ్ని, జలము అన్నీ ఉన్నాయండి. మన ఊదుతులు ఏవోటి అగరబత్తీలో లేకపోతే ఏవైనా చేసేటప్పుడు ఆరబెట్టేటప్పుడు జలశక్తి ఉంటుందా? కలపడానికి జలశక్తి కావాలి. దీనిలో ఇంకొక వీడియో ముఖ్యమైనది రాబోతుంది. అయితే ఈ వాయువు వలన ధూపము పైకి పైనొస్తుంది. వాయువు ఎటెళ్తుంది? ఎగువ నుంచి దిగువకు వస్తుంది, దిగువ నుంచి ఎగువకి వెళ్ళగలిగేటువంటి ఏకైక స్థితి వాయువుకు మాత్రమే ఉంది. అంటే అగ్నికి ఉంది దిగువని, అంటే కొని రాబడుతుంది, తీసుకువెళ్ళేది. ఎప్పుడు అగ్ని ఎప్పుడు నిటారుగా ఉంటుంది. అయితే ఈ వాయువు పూజలో ఆంతర్య శక్తిని ఊర్ధ్వపయనానికి దారి తీసే విధంగా మనం అందుకే ధూపం ఇచ్చేటప్పుడు ఊర్ధ్వపయనం అనేటువంటి జరుగుతుంది. మనకి ఆ సువాసన కూడా ఊర్ధ్వానికి వెళ్తుంది కాబట్టి భగవంతుడు చేరుతుందని. ఇంకా దీపశక్తి అనేటువంటిది, దీపం అనేటువంటి సమాంతర స్థితికి నిదర్శనము. అగ్ని ఏమో ఊర్ధ్వపయనానికి నిదర్శనము, దాని యొక్క బేస్ ఏమో భూశక్తికి నిదర్శనమయ్యింది. అయితే ఈ మూడవది ఏంటంటే దీపశక్తి ప్రవాహం, అగ్ని, రెండవది వెలుగు అనేటువంటి ముఖ్యం. ఈ వెలుగు అనేటువంటి ఎవరి వల్ల వస్తుంది? సూర్యచంద్రుల వల్ల వస్తుంది. సూర్య చంద్రుల పగలు రాత్రి అనేటువంటిది. ఇక మూడవది నైవేద్యము. నైవేద్యం అంటే నివేదన చేయబడుతుంది. అంటే నివేదన ఏం చేస్తామండి? నివేదన ఉన్నదా? నీ వేదన, నీ యొక్క వేదనే నివేదన, మన యొక్క వేదనే నివేదన. అయితే భూమిలోని ఉన్నవన్నీ కూడా మనం నివేదించవలసిన, అన్నీ చేయకపోయినా భూమి వల్లనే మనకి నివేదన చేయగలిగే శక్తి కూడా వచ్చింది. ఈ శక్తి అనేటువంటిది భూమికి ఆకాశానికి అవినాభావ సంబంధము ఉండి తీరవలసినదే ఉన్నది కూడా. అది తెలుసుకోకుండా మనం ఇలా ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఏమీ తెలియదు అనుకుంటున్నాం. సూర్యచంద్రులకి తెలియదు, ఎవరికీ తెలియదు అనుకోవడం చాలా పొరపాటు అయినటువంటిది. ఇంకా పోతే ఈ నివేదన అందు ఉన్నదా? ఉన్నది. లేదా అంటే లేదు. ఇది ఈ వేదన అనేటువంటిది ఉన్నది లేకున్నదిగాను, లేకున్నది ఉన్నదిగాను చెప్పేటువంటి శక్తి భూమి మీద. అంటే మనం భూమి మీద ఉన్నామంటే భూమి మీద ఉన్నాం. మన ఆలోచన లేకుండా ఆకాశంలో ఉంటాయి. అంటే ఉన్నామా? ఉన్నాము. లేవా? లేవు. ఉండి లేకుండా కూడా ఉన్నది కూడా మనం ఈ మధ్యస్థితి కూడా. ఈ మూడు స్థితులు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పాత్ర మార్పు అనేటువంటిది భూమి అంత ఇచ్చినంత త్వరగా ఏ శక్తి కూడా ఇవ్వలేదు. భూమి ఇవ్వగలదు. అంటే మనం ఇంత తీరుగా మారిపోవడానికి కారణం భూమి యొక్క చలనములే. మన యొక్క నాలుకలు 2 నాలుకలుగా చీలి సర్పజాతి నుంచి మానవ జాతి కూడా వచ్చింది అనేటువంటికి నిదర్శనాలు ఎన్నో ఉన్నా మనం అవి అక్కర్లేదు. అంటే త్రివిధ శక్తులు అంటే ఏమిటి? త్రివిధ శక్తులు అంటే ఘనశక్తి, జలశక్తి, వాయుశక్తి. ఈ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది సైన్స్లో మనం చదువుకుంటాం. అంటే ఇది భూమి యొక్క ఆంతర్యంలోంచి వచ్చింది కాబట్టి దీనికి మూలాలు ఏమిటంటే సూర్యచంద్రులే మూలాలుగా ఉంటూ దాన్ని భూమిని ఒక ప్రవాహ శక్తిగా మార్చుతున్నాయి అనేటువంటికి ఇంకా విషయం లేదు. అంటే ధూపము, దీపము, నైవేద్యం ఈ మూడింటి యొక్క ఆంతర్యము మనల్ని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటిదే. నీ వేదన అంటే నివేదన. వేదనని నివేదిస్తున్నామా? ఉన్నది నివేదిస్తున్నామా? మనం ఏంటో వాడు కొబ్బరికాయ కొడతాడు ఇది కోవిలికి వెళ్ళి, నా కొబ్బరికాయ ఇచ్చి అని పంతులు గారిని అడిగితే ఆయన ఏం చేస్తాడు? అందరు కొబ్బరికాయలు అందులో కలిసిపోయి. భూమి కూడా అంతే. భూమి అందరినీ కలిపేసుకుంటుంది. ఆ భూమి ఆకాశములు అందరినీ కలిపేసుకుంటే అందరినీ విడదీస్తే దీనికి అగ్ని సమిధలుగా వాడుకుంటారు కొందరు భూమిలో అంతర్యంలోకి పోయి మట్టిలో పాతిపెట్టిన జీవులు. అంటే ఇదంతా భూజీవులకి అందరికీ సమాన శక్తి ఉన్నదని మనం తెలుసుకోవాలి. అంటే సైన్స్ దీన్ని విపులీకరించగలదా? విపులీకరించలేదు. ఎప్పటికీ అసాధ్యమైనటువంటి పని. సైన్స్ దీన్ని సైంటిఫిక్గా తెలుసుకోవాలి కదండి. ఇంపాసిబుల్. దీన్ని మనకి ఆ శక్తిని ఇచ్చారు. మహర్షులు ఎలా తెలుసుకున్నారో మనం మహర్షి మార్గాల్లో వెళ్తే మనం తప్పకుండా తెలుసుకోగలము. అదే విశ్వావసులో ఉండేటువంటి గొప్పతనము. విశ్వము అంటే మొత్తం ఈ విశ్వం అనేటువంటిది సృష్టికి సంబంధించినటువంటిది. అందులో వసు అంటే భూమికి సంబంధించినటువంటిది. ఈ విశ్వంలో
వసుధ అనేటువంటిది భూమి ఎలా ఉందో, భూమిలో ఉండేటువంటి జీవులు కూడా భూమికి సంబంధించిన వాళ్ళం. అంటే మనం కూడా విశ్వంలో భాగాలు కాబట్టి, సృష్టిలో భాగాలు కాబట్టి, సృష్టిలో అన్నీ ఎలా తరిస్తున్నాయో మానవుడు కూడా అలా తరించవలసిందే. కానీ సైన్స్ చదువుకొని తరిస్తాను, నేను ఎంఎస్సీ చదువుకుని పిహెచ్డీ చేసుకుంటే పిహెచ్డీలు జీతాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, మళ్ళీ రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవి దయచేసి తెలుసుకొని అందరూ ధూపదీప నైవేద్యాలను ఆచరిస్తూ ఇందులో ఆంతర్యాన్ని ఆ భగవంతుడికి నివేదిస్తూ, మనం నివేదించక్కర్లేదండి, ఆయనకి తెలియదండి. ఆయనే మూలశక్తిగా ఉండేటప్పుడు ఆయనకి తెలియదు ఇవన్నీని. మన కన్నులు చూస్తున్నాయంటే ఆయన యొక్క కరుణ కాదా? చెవులు వింటున్నాయంటే ఆయన కరుణ కాదా? మన హృదయం ద్రవిస్తుంది అంటే ఆయన కరుణ కాదా? ఆయన కరుణ లేనిది ఎక్కడ ఉందండి? ఏదీ లేదు. కాబట్టి ఆయనకి ఇవన్నీ సమర్పణ భావం ఇచ్చినట్లయితే ఆయన అన్నీ ఇవ్వగలడు, అన్నీ ఇస్తాడు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.